అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. యోహాను 19:26. ఈ మాట బ్లెస్సీ చెప్తుండగా తనకి మంచి జ్ఞానం ఇవ్వాలని పద్మ ప్రేయర్ చేయవలసిందిగా కూర్చుంది. వాక్యం ద్వారా జీవించున్నాను నాయన. వాక్యమే దేవుడై ఉన్నాడని అన్నావు తండ్రి. కొందరు దేవా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేసేయా పరిశుద్ధుడ తండ్రి. నీ వాక్యం చెప్పడానికి నీ జ్ఞానం ప్రసాదించు దేవా. జ్ఞాపక శక్తిని దేవా పరిశుద్ధుడ ఏసేయా తండ్రి. నీవు నాలో ఉండి వాక్యం చెప్పువాడు తండ్రి. లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు దేవా పరిశుద్ధుడ ఏసేయా. నీ కొందనాలు తండ్రి. నీ వాక్యం చెప్తుండగా నువ్వే సహాయం చేయమని, అర్థం చేసుకునే మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని, నన్ను నేను తగ్గించుకుని నీ నామం హెచ్చిస్తూ చిన్ని ప్రార్థన పరలోకం చేర్చుకోమని చిన్ని ప్రార్థన దీవించునుగాక. హల్లెలూయా. యోహాను సువార్త 19:26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చునుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిశుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిశుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యేసు యొక్క తల్లి ఎవరు? మరియా. యేసు తన తల్లి మరియాకు తనెంతో ప్రేమించే శిష్యుడు యోహాను, సిలువపై ఉన్న యేసు తన తల్లిని చూచి తన ఎంతో ప్రేమించే శిష్యుని తన తల్లికి అప్పచెప్పాడు. తన బాధ్యతను అప్పచెప్పాడు. యేసయ్య తల్లికి కుమారుడు కావాలి, ఆ కుమారునికి తల్లి కావాలి. ఇద్దరికి బాధ్యతను అప్పచెప్పాడు యేసయ్య పరిశుద్ధుడు తండ్రి. మరి ఎవరికి ఏది కావాలో యేసయ్యకి తెలుసు, ఎవరికి ఏది అప్పచెప్పాలో తెలుసు. కాబట్టి తన తల్లి మరియాకు తన కుమారుడు, తను ఎంతో ప్రేమించే శిష్యుడు యోహాన్ని తన తల్లికి అప్పచెప్పాడు. యోహాన్కి తన తల్లిని, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు. అప్పటి నుంచి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యోహాన్ 13:23. ఆయన శిష్యులలో యేసుని ఎంతో యేసు ఒకరిని ఎంతో ప్రేమిస్తున్నాడు, ఆయనను రొమ్ము ఆనుకొని చుండెను అని చెప్పినప్పుడు యేసు యొక్క శిష్యులు సందేహపడుచున్నారు. ఎవరు యేసు యొక్క రొమ్మును ఆనుకొని చున్నారు అని ఎంతో వాళ్ళు సందేహపడుతున్నారు. సీమోను, పేతురు సైగ చేసుకుంటున్నారు. వాళ్ళు ఎంతో చెప్తున్నారు. ఆ యొక్క శిష్యుడు ఎవరు అంటే ఇస్కరియోతు యూదా యేసు యొక్క రొమ్మును ఆనుకొనుచున్నాడు. యేసయ్య ఒక ముక్క తీసి ఎవరికి ఇస్తానో వాడే నా రొమ్మును ఆనుకొనునని చెప్పాడు వాళ్ళ శిష్యులకి. యేసు యొక్క ముక్క ముంచి ఇస్కరియోతు యూదాకి ఇచ్చెను. హల్లెలూయా. యోహాను 21:7. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సూమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోన్ పేతురు విని వస్త్రహీనుడయ్యున్నందున పైబట్ట వేసి సముద్రంలో దుంకెను. సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టి వస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు, మీరు పట్టిన చేపలని నా యొద్దకు తీసుకొని రండని సీమోన్కి పేతురుకి చెప్పాడు. సీమోన్ పేతురు వాళ్ళు తెచ్చిన చేపలను ప్రభువుకి ఇచ్చాడు. అప్పుడు అక్కడ నిప్పులపై వాళ్ళకి ఆకలి వేస్తుందని ప్రభువుకు తెలుసు. కాబట్టి వాళ్ళ కోసం ఆహారాన్ని సిద్ధపరిచాడు దేవుడు. ఇదిగో నిప్పులపై ఉన్న ఈ రొట్టెలను చేపలను నా యొద్దకు రండి, భోజనం చేద్దామని ప్రభువు చెప్పాడు. వాళ్ళందరూ కలిసి భోజనం చేశారు. యోహాను 18:15-16. సీమోను పేతురును మరి ఒక శిష్యుడును యేసు వెంబడి పోచుండిరి. ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నిలవైన వాడు. ప్రధాన యాజకుని నిలవైన వాడు అంటే ప్రధాన యాజకునికి ప్రియమైన శిష్యుడు కనుక అతడు బాగా ప్రేమించేవాడు.
అతని రొమ్మును ఆనుకునేవాడు. అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట్లోకి ఏసుతో కూడా వెళ్ళెను. కానీ పేతురు వెళ్ళలేదు. పేతురు ద్వారం వద్ద ఉండి బయటే ఉండాడు. అప్పుడు ఆ ప్రధాన యాజకుడు పేతురు వద్దకు వచ్చి ద్వారపాలకురాలితో మాట్లాడి, పేతురు ద్వారం వద్ద నుండి బయటికి నిల్చున్నాడని చూసి పేతురుని గుమ్మం లోపలికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా యేసయ్యా, వందనాలు తండ్రి. సర్వోన్నతుడా వందనాలు దేవా. పరిశుద్ధుడా యేసయ్యా తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడే యేసయ్యా వందనాలు ప్రభువా. వాళ్ళను ఎంతో నీ శిష్యులలో ఇస్కరియోతును ఎంతో ప్రేమించావు దేవా ప్రభువా. అలా మమ్మల్ని కూడా ప్రేమించేసయ్యా. కాల్ముక్తుడైన పరిశుద్ధుడా యేసయ్యా తండ్రి నాయన ప్రభువా. యేసు తండ్రి, నీ మందిరానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆస్వాదించు దేవా. పరిశుద్ధుడా, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడన్నావు తండ్రి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవేసయా, నీ వందనాలు తండ్రి. పరిశుద్ధుడా, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారం తండ్రి. నీ వాక్యమే నా పాదములకు దీపం వేసయా. మా వీడుబడిన మా జీవితాన్ని చిగురింపజేయి దేవా. పరిశుద్ధుడా యేసయ్యా, మా కోసం కల్వరిలో ప్రాణం పెట్టావేసయా. దెబ్బల తీర్థములను స్వర్థపరిచావు దేవా. పరిశుద్ధుడా, మా పాపములను మేము ఒప్పుకుంటున్నాం దేవా. అతిక్రమములు ఒప్పుకున్నవాడు కనికరించబడతాడన్నావు దేవా. పరిశుద్ధుడా, మేము మా పాపములను ఒప్పుకుంటున్నాం. మా పాపములను దయతో క్షమించి మమ్మల్ని పరిశుద్ధపరిచేసయా తండ్రి. పరిశుద్ధుడా, ఇంకా బిడ్డల్ని వాక్యం చెప్తుండగా వాళ్ళకి సహాయం చేసి నీ జ్ఞానం ప్రసాదించమని ఈ చిన్ని మాటలు పరిశుద్ధ నామములో యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొని ఉండెను, ఆయన యోహాను. అయితే ఇక్కడ యూదాను గురించి మాట్లాడింది. యూదాను కూడా ప్రభు ఎంతో ప్రేమించాడు. దేవుడు ప్రేమించాడు, కానీ యూదా ప్రభుని ప్రేమించలేదు. రోమును ఆనుకుని ఉన్నవాడు అయినప్పటికీ మోసం చేస్తాడు, మోసగాడిగానే మిగిలిపోయాడు. కనుక యోహానే ఆయనను బాగా ప్రేమించాడు. రోమును ఆనుకుని ఉన్నవాడు. అక్కడ కొద్దిగా చెప్పే విషయంలో కన్ఫ్యూజ్ అయింది. ఆ బిడ్డ మొదటిసారిగా మాట్లాడినప్పటికీ ఆ బిడ్డను మరి క్షమించాలి. ఎవరైనా చూసి వింటుంటే ఆ బిడ్డను క్షమించాలి. ఆ బిడ్డను దీవించండి, బ్లెస్ చేయండి, ప్రార్థన చేయండి. ఆ బిడ్డ కొరకు దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా వివరించండి. వివరించిన బిడ్డకు చప్పలు కొడుతూ దేవుని మహిమ పరుద్దాం. ఆమేన్.